పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ. సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ 9392388379. ఒక్క నిమిషం నువ్వేనా ఇప్పుడు ఇటు చూడనా ఇటు చూడట్లా కనుకొని చెప్తాను. महात्मा गांधी अमर है, महात्मा गांधी अमर है, महात्मा गांधी अमर है, महात्मा गांधी अमर है, అమర్ హై అనద్దండి, జోహార్ అని చెప్పండి. ఏంటి వేరు పద్ధతి వేరు అనా చెప్పనా. ఈ సభను ఉద్దేశించి మన రామలింగేశ్వర మన భారతదేశం స్వాతంత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఆయనతో పాటు ఎందరో మహనీయులు ఉన్నారు. మరి ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది అంటే ఇలాంటి మహనీయులు ఎందరో కష్టపడి మన దేశాన్ని బ్రిటిష్ వారి నుండి కాపాడి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహనీయుల్లో ముఖ్యుడైన మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కావాలని ఆ రోజు కోరినారు. గ్రామ స్వరాజ్యం అంటే ప్రతి గ్రామంలో ప్రజలకు, పేద ప్రజానికానికి కానీ ఉన్న ప్రజానికి కానీ సేవ చేయడం ప్రభుత్వం. అది ఎవరు చేసినారు అంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయాలు ఏర్పాటు చేసినారు. ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ. ఎందుకోసం చేసినారంటే జనము ఎక్కడ ఆఫీసు తిరగకూడదు, జనము ఎక్కడైతే ఉంటారో అక్కడే ఆఫీసులు పెట్టి ఆ ప్రజలకు సేవ చేయాలని కలల కన్నా మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి. అలాంటి ముఖ్యమంత్రి మనకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. మహాత్మా గాంధీని ఈరోజు జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకోవాలి. చైర్మన్ దేవదాస్ సార్ గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు బాబూజీ మహాత్మా గాంధీ గారు 155వ జయంతి ఉత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలందరూ మాజీ శాసనసభ్యులు గారి ఆదేశాల ప్రకారం, అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్ని పార్టీలు ఆనవాయితీగా ఇక్కడ గాంధీ గారికి పూలమాలలు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ మాట్లాడదని అన్నమాట ఒకే నిమిషం మాట్లాడదు. సౌత్ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారు చదివేటప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సౌత్ ఆఫ్రికాలోన రేసిజం అనే సిస్టమ్ ఉందంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళని. ఈయన నల్లవాడని ట్రైన్లో తెల్లవాళ్ళు దొబ్బేస్తారు. అదొక బృహత్తరమైన ఇన్సిడెంట్, సంఘటన. అదే సంఘటన ఆయన మనసులో పడి భారతదేశానికి భారత్ రిజిస్టర్ అక్కడ కంప్లీట్ చేసుకొని భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ తెల్లవాళ్ళని ఏ విధంగా మన భారతదేశాన్ని నుంచి తరిమి కొట్టాలని మనసులో పడి నిద్రపడిందండి. ఆ ఉద్దేశంతోనే మన భారతదేశంలో ఉన్న అందరూ స్వతంత్రాన్ని సంపాదించడానికి పోరాటాలు చేసిన అందరూ ఏకం చేసుకుని ఈరోజు జాతిపితాన్ని మహాత్మా గాంధీ నిరూపించుకున్నాడు. ఈరోజు కూడా మన భారతదేశం అంతా కూడా ఆయన జాతిపితగా పూజిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి జయంతి సందర్భంగా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మహాత్మా గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాము, స్వేచ్ఛగా వ్యాపారాలు చేస్తున్నాము, మరి అంతే స్వేచ్ఛగా రాజకీయాలు కూడా చేసుకుంటున్నాము. మరి స్వాతంత్రంగా మనం రాజకీయాలు చేసుకుంటున్నామంటే మరి ఆ రోజు స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో మరి ప్రపంచ దేశాలన్నీ కూడా అహింస మార్గాన, యుద్ధ మార్గాన ముందుకు పోతారన్న తరుణంలో మరి మన జాతిపిత మహాత్మా గారు ఒక మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. సత్యాగ్రహం, సత్యము, అహింస ఆ యొక్క అంశాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చి మరి ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా స్వాతంత్రం తీసుకురావడంలో అగ్రగామిగా నిలిచినారని మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. మరి ఆయన ఆశయాలను సత్యాగ్రహం, సత్యం, అహింస మార్గాల ద్వారా
ఆయన మార్గదర్శనం మనకు చూపించినటువంటి తరుణంలో మరి ఈరోజు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉన్నాయి. యావత్ ప్రపంచ భారతదేశంలో మన భారతదేశం ఒకటే ఇటువంటి యొక్క సంస్థ. అంటే అన్ని కులాలైతేనేమి, మతాలైతేనేమి అన్నీ కూడా ఉన్నాయంటే మన భారతదేశం చరిత్ర ఎంతో గొప్ప చరిత్ర ఈరోజు. అటువంటి భారతదేశాన్ని ఈరోజు మన పాలకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి మనం అంతా గమనించాలా. గతంలో ఎంతోమంది మన రాష్ట్రాన్ని పాలించిన సీఎంలు అయితేనేమి, నాయకులు కూడా చాలామంది చూసినాం. ఈరోజు ఉన్నటువంటి నాయకులను చూస్తున్నాం. గత 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ యొక్క కళలు సాకారం చేయాలంటే ప్రజల వద్దకే పాలన తీసుకోపోవాలని చెప్పి ఒక నినాదంతో ప్రతి ఒక్క వార్డుకి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్కరికి సచివాలయం వేస్తూ, అంటే ఏమంటే ప్రజలకి తర్వాత నాయకులకి మధ్యలో వారసులు వాళ్ళు అటువంటి ఉంటేనే ఈరోజు భారతదేశం బాగుపడుతుందని చెప్పి ఆ రోజు గాంధీ గారు కళ్ళగా అన్నాడు. మరి అటువంటి కళల్ని ఈరోజు దాదాపుగా 4 నెలలు అయింది మన ప్రభుత్వాలు వచ్చి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, మన కుటుంబ ప్రభుత్వము. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు. కనీసము ఈ గాంధీ జయంతి సందర్భంగా మేము ఒకటే చెప్పేది వాళ్ళకి, మీరు ఏమైతే వాగ్దానాలు చేశారో, వాగ్దానాలు చేసి ప్రజలు ఏమైతే మీరు మెప్పించినారో మరి అటువంటి వాగ్దానాలని కనీసం గాంధీ యొక్క కళలు సాకారం చేయాలంటే అటువంటి వాగ్దానాలన్నీ ఈరోజు ప్రజలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అటువంటివి అన్నీ మీరు చేస్తూ ఈ కుటుంబ ప్రభుత్వం ఏమైతే ఉందో ప్రజలను మన్నన కొనుక్కోండి మీరు. ఎందుకంటే 100 రోజులు అయిపోయింది, 100 రోజులు అందరూ చీకొడతారు మిమ్మల్ని. కనీసం ఇప్పుడన్నా గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో గాంధీ గారి కళలు చేయాలంటే మరి గాంధీ యొక్క ఆశీర్వాదంతో మీరు ముందు పోవాలని చెప్పి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాం. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ. महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय. जोहार महात्मा गांधी जय, जोहार महात्मा गांधी जय, जोहार जातिपिता महात्मा गांधी जय, जोहार जातिपिता महात्मा गांधी जय, जोहार जातिपिता महात्मा गांधी जय. రోజున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 155 జయంతి జరుపుకున్న సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నివాళులు అర్పించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు భారతదేశాన్ని బ్రిటిష్ పాలించి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి శాంతియుతంగా ఈ రోజు మనం స్వతంత్రం తెచ్చిన వ్యక్తి మొదటి వ్యక్తి ఉన్నారంటే మహాత్మా గాంధీ గారు. మళ్ళీ అటువంటి నాయకుడు ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు స్వతంత్రం తెచ్చిన నాయకుడిని మన ఆయన చేసిన సేవలను మర్చిపోయి మన రాజ్యాంగాన్ని శాశ్వతంగా పాలిస్తున్నారు. అంటే రాజ్యాంగంని అప్పట్లో వాళ్ళు మేధావులు రాసిన డాక్టర్ అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగాన్ని గాంధీ గారు వీళ్ళంతా ఒక కమిటీ ఏర్పాటు చేసి అప్పుడు చేసినారు. కానీ ఇది బీజేపీ ప్రభుత్వము మన దాన్ని తొంగలో తొక్కేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్ని ఒక రక్తంగా పీడిస్తూ పాలిస్తున్నారు. ఒక స్వేచ్ఛ లేదు. ఏదైనా చేయాలంటే పరిశ్రమలు పెట్టాలంటే రాజకీయం చేస్తారు, సిబిఐ ఎంక్వైరీలు అంటారు. ఇవన్నీ అంటే ఈ విధంగా ఆడే భయభ్రాంతం చేస్తారు. కానీ స్వచ్ఛంగా ఓటు హక్కు కల్పించాడు, స్వచ్ఛంగా బతకాలి ప్రజలని మన స్వతంత్రం తెచ్చింది గాంధీ గారు. అయితే వీళ్ళు బ్రిటిష్ పాలకంటే గౌరవంగా పాలిస్తున్నారు బీజేపీ ప్రభుత్వము. తర్వాత మనకు ఇటువంటి పాలించే నాయకులకి బుద్ధి చెప్పాలంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. త్వరలోన బుద్ధి చెప్పే అవకాశాలు కూడా వస్తాయి త్వరలోనే. మళ్ళీ రాబోయే రోజుల్లో గాంధీ ఆశలు నెరవేర్చాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అది సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాము. ఈ దేశంలోన మనకు దేశంలో అత్యధిక ధరలు వచ్చిన అంటే గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు ఇప్పటికీ ఎంత రేటు పెరిగిందో చూడండి. ఏదైనా నిత్యావసర సరుకులు అంతా పెరిగినాయి. ఒక మామూలు వ్యక్తి బతకాలంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నది. మళ్ళీ ఆ రోజు బ్రిటిష్ కంట్రోల్ ఉన్నప్పుడు ఎంత హాయిగా బతుకుతుండ్రో, స్వాతంత్రం తెచ్చినప్పుడు ఈ గాంధీ గారు ఈరోజు బతుకుంటే సిగ్గుచెడుతో తలదించుకునే పరిస్థితి వస్తున్నది గాంధీ గారికి. అటువంటి ఆ ఆశయాలను
ఎవరైతే భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఆయన ఆశలకు కట్టుబడి ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము. మరియు ఇప్పుడు ఇండియా కుటుంబం ఉంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే చంద్రబాబు, టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన ఈ 3 పార్టీలు ఏకమై అధికారంలోకి వచ్చినాయి. మళ్ళీ ఈ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ లోన తొలిగా బీజేపీ ప్రభుత్వం 8 స్థానాల్లో గెలిచినారు. మళ్ళీ ఈ అధికారం రావడానికి ముందు సూపర్ 6 అనే ఒక పథకాల్లోన మన మోహన్ ఫస్ట్ లో పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయో నేను ప్రశ్నిస్తున్నాము. 2 రోజుల్లో మంచి ప్రభుత్వం అన్నారు, కానీ అది అట్రప్లపైన ప్రోగ్రామ్ అది. ఎందుకంటే అంటే ఏ ఒక్క రోజు ఏ ఒక్క బెనిఫిషియర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు లబ్ధి చేయలేదు. సూపర్ 6 లో ఒకటి అమలు కాలేదు. ఏదో మన వర్షం కారణంగా తప్పించుకొని తిరుగుతున్నారు. ఈరోజు సాక్షాత్ దేవుడిని తిరుపతి స్వామి, వెంకటేశ్వర స్వామి లబ్ధిని రాజకీయం చేసి అప్రమత్తం చేసిన చంద్రబాబు గనుడు. ఇటువంటి నాయకులను మనము ఎన్నుకున్నందుకు సిగ్గుచేటుతో ప్రజలందరూ తలదించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అంటే వచ్చిన 100 రోజుల్లోనే ఇంత ఘోరంగా విఫలమవుతున్నది ఆలోచన లేదు. కానీ ఇటువంటి ఆయనకు గాంధీ గారికి దేశాన్ని కాపాడాలని ఆయనకు మేము ఆశ కోసం మేము అడిగినాము. రేపు చంద్రబాబు నాయుడు కానీ అంటే బీజేపీ ప్రభుత్వాలు కానీ వాళ్ళకి బుద్ధి ప్రసాదించాలని గాంధీ గారిని కోరడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, ఇక్కడ మాకు తోటి కాంగ్రెస్ లీడర్లందరికీ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.